గోపి, యు డోంట్ నో ఎనీథింగ్. వి షో అవర్ యూనిటీ కదా. బ్రేకింగ్ న్యూస్. సిటీలో పెరిగిన మహిళల ట్రాఫికింగ్ కేసెస్. మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఏంటో ఆడవాళ్ళకి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. నేను బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాక ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేస్తాను. కరాటే, కున్ఫో నేర్పిస్తా. అప్పుడు అందరూ సేఫింగ్ గా ఉంటారు. స్నేహ, స్టన్నింగ్ గా రెడీ అయ్యావేంటి? ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును దినా. నా ఫ్రెండ్ స్మిత ఉంది కదా, తనది నెక్స్ట్ వీక్ పెళ్లి. ఈ రోజు బ్యాచిలరేట్ పార్టీ ఇస్తుంది, అందుకే వెళ్తున్నాను. నైట్ పార్టీనా? ప్లీజ్ పెద్దమ్మా, తన క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అవుతున్నాం. నేను వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. ప్లీజ్ పెద్దమ్మా. ఐ సెడ్ నో కదా స్నేహ. బై ఆస్కింగ్ సిస్టర్. అమ్మా నువ్వుండమ్మా, ఇదే లాస్ట్ పార్టీ పెద్దమ్మా, ఇంకా వేరే పార్టీకి వెళ్ళను. స్నేహ, లేట్ నైటింగ్ పార్టీలు సేఫింగ్ కాదు. నా మాట విని వెళ్లకు. కావాలంటే పెళ్లికి వెళ్ళు. అసలే సిటీలో పరిస్థితులు బాలేవు. చూడు గంగా, నువ్వు బస్తీ నుంచి వచ్చావు కాబట్టి నీకు హై క్లాస్ పీపుల్ కల్చర్ తెలీదు. మా లాంటి వాళ్ళకి ఇలాంటి పార్టీస్ కి గ్యాదరింగ్స్ కి వెళ్ళడం అలవాటే. అక్కడ చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంతా చాలా పాష్ గా, డిగ్నిటీగా ఉంటారు. మీ బస్తీలో లాగా తాగేసి తూలుతూ అమ్మాయిల్ని అల్లరి చేసే చిల్లర గ్యాంగ్ ఉండరు. ఇషిక, నేను స్నేహ జాగ్రత్త కోసం చెప్తున్నాను. డబ్బున్న వాళ్ళు మంచోళ్ళు, లేని వాళ్ళు లేకిగా ప్రవర్తిస్తారు అనే నీ ఆలోచన చాలా తప్పు. కల్చరింగ్ ఏదైనా, క్లాసింగ్ ఏదైనా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. వదినా, నేను సేఫ్ గానే ఉంటాను. అయినా పార్టీకి వచ్చేదంతా మా ఫ్రెండ్సే, సో నో ప్రాబ్లం. అయినా సరే నువ్వు వెళ్ళడానికి వీల్లే స్నేహ. ఐ ఆల్సో సపోర్ట్ గంగా. లాస్ట్ టైం యూ రిమెంబర్ నో? ఇందుమతి, స్నేహ వెళ్ళొచ్చు. ఇషిక, నువ్వు దేని గురించో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టును? శకుంతల అత్తయ్య గురించి బ్రో. అత్తయ్య గురించా? అవును బ్రో, శకుంతల అత్తయ్య గారిలో ఏదో మార్పు కనిపిస్తుంది. అంటే ఎలా? గంగ విషయంలో అత్తయ్య గారు ప్రవర్తించే తీరు మారింది అని అంటున్నాను. రుద్రబాబుతో పెళ్ళయ్యాక గంగని అత్తయ్య గారు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ తను బాక్సింగ్ మ్యాచ్ లో గెలవడం వల్ల కుటుంబ గౌరవం పెరగడంతో గంగని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ సడన్ గా గంగని మళ్ళీ హేట్ చేయడం స్టార్ట్ చేసింది. అది కూడా రామనాథం గారు చనిపోయిన దగ్గర నుంచే. ఈ సడన్ చేంజ్ కి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నేనంత డీప్ గా అబ్జర్వ్ చేయలేదు, కానీ బట్ గంగ మీద కోపడ్డం అయితే గమనించాను. ఆవిడ చిరాకు పడ్డం మామూలే కదా అని అనుకున్నాను. నో బ్రో, ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర తనేదో ఇమిటేట్ చేసిందని ఎంతలా కోప్పడింది. ఇంకో రోజు తులసి కోట దగ్గర పూజ చేస్తూ కూడా జయని సపోర్ట్ చేస్తూ గంగని తక్కువ చేసి ఆర్గ్యూ చేయడం నేను చూశాను. అంతెందుకు, వ్రతానికి పిలవడానికి వచ్చిన లేడీస్ తో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా గంగని తప్పుపట్టింది. నిన్న రాత్రి స్నేహ బయటికి వెళ్తానంటే ఫస్ట్ వద్దని అంది. కానీ గంగ వచ్చి బయటికి వెళ్లడం సేఫ్ కాదు అనగానే వెంటనే రివర్స్ అయి స్నేహాన్ని వెళ్లమంది. దాంతోనే నాకు ఇంకా డౌట్ స్టార్ట్ అయింది. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. అయితే అత్తయ్య గారి మైండ్లో ఏదో రన్ అవుతుందన్నమాట.
అదేంటో తెలుసుకోవాలి. వి విల్ ప్లాన్. వీరుకి జయ సపోర్టింగ్ చేస్తున్నది నిజమైతే జయ రియాక్షనింగ్ లో బయటపడిపోతుంది కదా. సిలే నీ బుర్ర పాతరసమే. హే జస్ట్ మినిట్. అబ్బా మీరు ఆగండి సార్. నువ్వు లిఫ్టింగ్ చేయన్నయ్య, మాట్లాడు. హలో హలో జయ, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కొంపలు అంటుకుపోయాయి. ఏం జరిగింది? నువ్వు విశ్వనాథ్ కూతురివి కాదని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? నా మాట విని వాళ్ళు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందే నీకు నువ్వే వచ్చి నిజం చెప్పి క్షమాపణ అడుగు, వదిలేస్తారు. లేదంటే నువ్వు పారిపోయినా నిన్ను వదలరు. నేను చెప్పినట్లు చెయ్యి. మళ్ళీ నాకు కాల్ చేయకు. బాయ్.